మీకు ప్రతిరోజు స్టడీ అవర్స్ అనేది పెడతారండి. మీలో చాలామంది క్యాంపస్ హాస్టల్ టూర్ చూపి అన్న ఒకసారి మీ ఫ్రెండ్స్ రూమ్ ఉండిద్ది కదా. నాకు ఇప్పుడు ప్రెసెంట్ అంత తెలుగు రావట్లేదు, ఎందుకు ఏంటో అర్థం కావట్లేదు, కొంచెం నత్తి నత్తి వస్తుంది. ఈ డౌట్ అనేది మన జూనియర్స్లో ఒకళ్ళు అడిగారు. ఆ డౌట్ చూడడం నాకైతే ఫీజులు పోయాయి. సో ఆ డౌట్ ఏంటంటే, ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారండి. లైక్ ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా అడుగుతూనే ఉన్నారు. కొంచెం కొంచెం నేను చెప్తున్నా దాని గురించి. ఏంటంటే బాయ్స్ హాస్టల్ గురించి. గర్ల్స్ది అయితే నేను కంప్లీట్ చెప్పాను, లైక్ మీ రూల్స్ ప్రతిదీ చెప్పాను. బాయ్స్ మీకు కూడా చెప్పాను, కానీ ఇన్ డీటెయిల్గా మీరు చెప్పమంటున్నారు కాబట్టి ఇప్పుడు నా ఫ్రెండ్కి కాల్ చేసి, హర్ష బ్రో, ఆయనకి కాల్ చేసి మొత్తం గ్యాదర్ చేసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. సో డౌట్స్ నేను కూడా అడిగా, బాయ్స్ హాస్టల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో బాయ్స్ హాస్టల్ వచ్చేసి మన ఇన్ క్యాంపస్ హాస్టలేనండి, బయట కూడా లేదు, ఓపెనింగ్ జరిగిపోయిందంట. సో మన క్యాంపస్లోనే బాయ్స్ హాస్టల్ ఉంది, బయట ఎక్కడో అవుట్ ఆఫ్ ద క్యాంపస్ లేదండి. సో ఇక్కడే ఇన్ క్యాంపసే ఉంది, దానికైతే నో వరీస్. ఇంకా ఇన్ హాస్టల్ గురించి చెప్పాలంటే 4 bedrooms, అదే 4 షేరింగ్స్, 8 షేరింగ్స్, 2 types ఆఫ్ రూమ్ ఉన్నాయండి విత్ ఏసీ అకామిడేషన్. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, హాస్టల్ అయితే చాలా మంచిదండి, వార్డెన్ కూడా ఉంటారు. సో వార్డెన్ ఏంటంటే స్ట్రిక్ట్ కాదు, అటు మరీ స్ట్రిక్ట్ కాదు, మరీ ఫ్రెండ్లీ కాదు. మీరు ఇంకా ఆలోచించవచ్చు, లైక్ అలా ఫ్రెండ్లీగానే ఉంటారు వార్డెన్ అయితే, నో ప్రాబ్లం. ఇంకా గొడవలు, అదే హాస్టల్లో గొడవలు అలాంటిదైతే ఏం లేదు. సో దానికైతే నో వరీస్ అండి, గొడవలు అయితే పడరు హాస్టల్లో. ఎప్పుడైనా వచ్చినా కూడా వెంటనే వార్డెన్కి అనేది తెలిసిపోతుంది. సో ఫర్దర్ యాక్షన్స్ అనేది వాళ్ళు తీసుకుంటారు, ఏం వదిలిపెట్టరు లాంటి గొడవలు పడినా కూడా. ఫుడ్ వచ్చేసి బాగానే ఉంటుందండి, అంటే మరీ బెస్ట్ అని చెప్పను, నేను అడిగా. సో మళ్ళీ నన్ను తిట్టుకుంటారు కదా, ఫుడ్ చాలా బాగుంది అని నేను గొప్పలు చెప్పుకుంటే. సో అందుకని నేను చెప్తున్నా, మరీ గుడ్ కాదు, మరీ బ్యాడ్ కాదు, యావరేజ్ అండి. ఫుడ్ అయితే యావరేజ్ హాస్టల్ ఫుడ్. సో అదే ఆయన చెప్పారు యావరేజ్ అని. నేనైతే ఎప్పుడు హాస్టల్ ఫుడ్ తినలేదు, మెస్ ఫుడ్ తిన్నాను. మెస్ ఫుడ్ కూడా పర్లేదు, తినొచ్చు, మరీ అంత బ్యాడ్ అస్సలు తినలేము అలా కాదు, గుడ్ అండి. మా చైర్మన్ సార్ కూడా మధ్యాహ్నం అక్కడే భోంచేస్తారు, అంటే హాస్టల్ మెస్లో నుంచే, సారీ కాలేజ్ మెస్లో నుంచే ఆయన తింటారు. సో ఇదైతే నాకు తెలుసు. ఇంకా మీరు ఆలోచించవచ్చు, చైర్మన్ సరే తింటున్నారు కాలేజ్ మెస్లో. ఇంకా అవుటింగ్ అంటారా, అవుటింగ్కి అయితే స్పెసిఫిక్గా మిమ్మల్ని బస్సు పెట్టి అందులో తీసుకువెళ్ళారండి. మీరు చెప్పి బయటికి అవుటింగ్ అని వెళ్ళొచ్చు. గర్ల్స్కి అయితే 2 hours సాటర్డే నైట్ మూవీ ఉంటుంది ఓఐటీ దగ్గర. మన బాయ్స్కి ఏంటంటే అవుటింగ్ ఫెసిలిటీ ఉంది, వాళ్ళకి లేదు. మనం వెళ్ళొచ్చు అడిగి, మనంతటా మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ వాళ్ళు మాత్రం తీసుకెళ్లారంట. అర్థం కాలే నాకు, అవుటింగ్ అంటే వాళ్ళు తీసుకెళ్తారనుకున్నా. సో ఇప్పుడు అడిగితే అవుటింగ్ అలా కాదురా, లైక్ నువ్వు వెళ్ళి అడిగి బయటికి వెళ్తే వెళ్ళొచ్చు, లేకపోతే క్యాంపస్లోనే, అదే హాస్టల్లోనే ఉండొచ్చు అని చెప్పారు. నాకు ఒకసారి మీ హాస్టల్ యొక్క ఫీజు ఎంతో కింద కమెంట్ చేయరా. చాలామంది హాస్టల్ జాయిన్ అయ్యి ఉంటారు కదా, ఒకసారి ఫీజు ఎంతో నాకు కమెంట్ చేయండి. మీకు ఎంత కట్టారో ఏంటో నాకు ఒకసారి కమెంట్ చేయండి. ఎందుకంటే నా ఫ్రెండ్ ఇప్పుడు కాలేజ్ హాస్టల్ నుంచి బయట హాస్టల్కి మూవ్ అయిపోయాడు. ఎందుకంటే అక్కడ లివింగ్ కాస్ట్ కూడా తక్కువ, అంటే రూమ్ ఖర్చులు, లైక్ మన ఖర్చులు పక్కన పెడితే రూమ్ ఖర్చు ప్లస్ తినడానికి అవి కొంచెం తక్కువ అంట. నేను ఒకసారి కంపేర్ చేసుకొని మీకు ఏదో బెస్టో చెప్తాను. మన క్యాంపస్ ఏంటంటే, క్యాంపస్ హాస్టల్ ఏంటంటే మీకు ఫుల్ సెక్యూరిటీ అండి. ఏది జరిగినా అక్కడ వార్డెన్ ఉంటారు, ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, నో ప్రాబ్లం ఇన్ దట్. బయట ఏంటంటే మీకు సెక్యూరిటీ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయరు, మీరంతటా మీదే రెస్పాన్సిబిలిటీస్ అనేవి తీసుకోవాలి బయట హాస్టల్లో. అండ్ సెకండ్ వచ్చేసి, క్యాంపస్ హాస్టల్లో మీకు ప్రతిరోజు స్టడీ అవర్స్ అనేది పెడతారండి. లైక్ 2 hours అంట. మీకు చెప్పే ఫ్యాకల్టీయే ఒక పర్సన్ వచ్చి మీకు స్టడీ అవర్స్ అనేది కండక్ట్ చేస్తారు. గర్ల్స్ మీకు కూడా స్టడీ అవర్స్ అనేది కంపల్సరీ అండి. ఇది ఎవరికి, ఓన్లీ క్యాంపస్ హాస్టల్లో ఉండే వాళ్ళకే ఇది స్టడీ అవర్స్ అయితే పక్కా, నో ఎస్కేప్ ఇన్ దట్ కేస్. సో
మీరు స్టడీ అవర్స్ నుంచి తప్పించుకొని వెళ్ళలేరు. సో అది చూసుకొని మీరు జాయిన్ అంటే మీ ఫెసిలిటీ మీకు ఉంటుంది. అంటే నేను చదువుకోగలను, నా రెస్పాన్సిబిలిటీస్ నేను తీసుకోగలను అంటే బయటికి వెళ్ళొచ్చు. ప్లస్ అక్కడ కాస్ట్ అందుకే కొంచెం తక్కువ. ఇక్కడ ఏంటి, మీకు మొత్తం ఫెసిలిటీస్ ప్లస్ స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తున్నారు కదా, సో అందుకనే ఇక్కడ కొంచెం అదే కాస్ట్ ఎక్స్పెన్సెస్ అనేది కొంచెం ఎక్కువ. అది కొంచెం చూసుకోండి. బాయ్స్ హాస్టల్లో ఇంకోటి ఏంటంటే, మీ బట్టలు ఉతకడానికి లైక్ బయట నుంచి వచ్చి ఉతుకు వెళ్తారు. సో మీరు ఉతుక్కోవాల్సిన అవసరం లేదు. దానికి మరి ఎక్స్ట్రా ఫీజు కాలేజ్ అదే మీ హాస్టల్ ఫీజులో నుంచి కట్ చేసుకుంటారు. మరి మీరు కట్టుకోవాలో అదైతే నాకు కొంచెం ఐడియా లేదు, ఎందుకంటే నా ఫ్రెండ్ మూవ్ అయిపోయాడు కాబట్టి. సో వాడున్నప్పుడు ఏంటంటే మీరు ఎక్స్ట్రా అనేది ఇవ్వాలి దోబినికి. వాళ్ళే ఉతికి మొత్తం చేసి ఆరేసి వెళ్ళిపోతారు. సో ఒకసారి ఇది కూడా మీకు ఈ డౌట్ ఉంటే చెప్తే నేను క్యాంపస్లో అడుగుతా. మీలో చాలామంది క్యాంపస్ హాస్టల్ టూర్ చూపి అన్న, ఒకసారి మీ ఫ్రెండ్స్ రూమ్ ఉండిద్ది కదా, ఒకసారి దాంట్ లోపల వెళ్ళి మొత్తం చూపి అన్న అంటున్నారు. సో ఒకసారి నేను అడిగా, పర్మిషన్ అనేది తీసుకున్నా ఫ్రెండ్ దగ్గర ప్లస్ వార్డెన్ దగ్గర అడగలేదు. సో ఒకసారి అడగాలి. ఫ్రెండ్ అయితే ఇద్దరం వెళ్ళి అడుగుదాం ఒకసారి. పర్మిషన్ అనేది తీసుకుంటే మనకేం ప్రాబ్లం ఉండదు. సో పర్మిషన్ లేకుండా రూమ్స్ తీస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఒకసారి వన్స్ కనుక్కొని అది మీకు మండే చేయడమో లేకపోతే ట్యూస్డే చేయడమో చేస్తా. ఇంకా మనం మెస్ టూరే చేయలేదండి ఇప్పటిదాకా, అంత టైం ఏం లేదు. మెస్కి వెళ్ళి తినేంత టైమే లేదు. సో ఒకసారి మండే అయితే కంపల్సరీ మెస్ టూర్ అయితే పెడతాను. ఫుడ్ ఎలా ఉంటుంది ఒకసారి నేను ఇన్ కెమెరా తినే మీకు అప్పటికప్పుడు టేస్ట్ అనేది చెప్తాను, ఎలా ఉంది, ఏమేమి పెడుతున్నారు అనేది ఒకసారి ఆ రివ్యూ కూడా పెడతాను. నాకు ఇప్పుడు ప్రెజెంట్ అంత తెలుగు రావట్లేదు, ఎందుకో ఏంటో అర్థం కావట్లేదు, కొంచెం నత్తి వస్తుంది, ఏమనుకోకండి దానికి. నెక్స్ట్ డౌట్కి వెళ్ళిపోదాం. ఈ డౌట్ అనేది మన జూనియర్స్లో ఒకళ్ళు అడిగారు. ఆ డౌట్ చూడడం నాకైతే ఫీజులు పోయాయి. సో ఆ డౌట్ ఏంటంటే, అన్న ఎగ్జామ్స్ డేట్స్ నీకు తెలిస్తే కొంచెం చెప్పు అంటున్నాడు. సో ఫస్ట్ సెమ్ 0 పక్కన పెట్టండి, సిలబస్ మీకు స్టార్ట్ చేయలేదు, అప్పుడే మనోడు ఎగ్జామ్స్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఫస్ట్ టైం టేబుల్ వదిలేయండి, సిలబస్ రావాలి. సిలబస్ యొక్క డ్యూరేషన్ అనేది మీకు సెట్ చేయాలి. దాని తర్వాత ఆ సిలబస్ మొత్తం 5 యూనిట్స్ ఒక్కొక్క సబ్జెక్ట్ కవర్ అయిపోయిన తర్వాత అనేది, దాని తర్వాత వాళ్ళు టైం టేబుల్ ఇస్తారు. దాన్ని బట్టి మీ ఎగ్జామ్స్ డేట్ అనేది ఫిక్స్ చేస్తారు. ఎప్పుడే నువ్వు డైరెక్ట్ ఎగ్జామ్ దాకా వెళ్ళిపోతే చాలా గ్రేట్ రా. సో ఇంకా సిలబస్ స్టార్ట్ అవ్వని, దాని తర్వాత వాళ్ళు నిజం చెప్పిన మా మిడ్ ఎగ్జామ్స్ ఇప్పటికి మాకే తెలీదు ఎప్పుడు పెడతారో. బట్ గాడ్ గ్రేస్ సెకండ్ ఆర్ ఫస్ట్ పెడితే మేమైతే ఈవెంట్కి పక్కా వెళ్తాం. కొంచెం డిలే అయినా క్యాన్సిల్ అవ్వాల్సిందే. కర్ణాటక ట్రిప్ ట్రైన్ టికెట్స్ అయితే బుక్ అయిపోయాయి. సో ఇంకా మా యొక్క మిడ్ ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారో మాకే అంత ఐడియా లేదు తమ్ముడు. సో మేనేజ్మెంట్ అంత డేట్స్ పక్కా చెప్పలేను, వాళ్ళు పెడితే కానీ నేను చెప్పలేను, అది పరిస్థితి. మాకు కూడా అంతగా దాని గురించి ఐడియా లేదు, ఎప్పుడు పెడతారు సడన్గా ఎగ్జామ్ డేట్స్. సో అది వాళ్ళ చేతిలో ఉంది, మన చేతిలో అయితే ఏం లేదండి. సో సారీ, ఆ కేసులో ఏం చేయలేను. డౌట్ ఏంటంటే, చాలా మందికి మెసేజెస్ వస్తున్నాయి లైక్ కాలేజ్ ఓపెన్ అవుతుంది, కాలేజ్కి వచ్చేయండి అని. అలానే ఆల్టర్నేట్గా చాలా మందికి ఆ మెసేజ్ అనేది రావట్లేదు. సో కాలేజ్ రియల్లీ స్టార్ట్ అవుతుందా లేదా అంటే, నో వరీస్, చాలా మందికి ఆ మెసేజ్ రాదు. సో ఐఎమ్ ఆల్సో ఇన్ దట్ కేస్. నాకు కూడా ఆ మెసేజ్ అనేది రాలేదు. నేను అదే కాలేజ్ స్టార్ట్ అవ్వక ముందు నాకు ఆ మెసేజ్ అనేది రాలేదు. మనం డైరెక్ట్ కాలేజ్కి అనేది వెళ్ళిపోవాలి. ఇంకో డౌట్ ఏంటంటే, లైక్ బస్ ఫీజు అనేది పే చేయలేదు, కాలేజ్ బస్ ఎక్కి రావచ్చా, లేకపోతే మా ఓన్ వెహికల్ వేసుకొని మనం రావాలా అంటే, నో వరీస్. అందులో డైరెక్ట్ మీరు కాలేజ్ బస్ మీ యొక్క రెస్పెక్టెడ్ స్టాప్కి అనేది వస్తుంది. మీరు డైరెక్ట్ ఎక్కేసి కాలేజ్కి అయితే వచ్చేయచ్చు. వాళ్ళు ఒక డేట్ చెప్తారు, ఆ డేట్లో మనం పే చేస్తే చాలు. అప్పటిదాకా మీరు బస్ ఎక్కైతే రావచ్చు, నో ప్రాబ్లం ఇన్ దట్. సో ఇవాళకి ఇంతేనండి. సో ఇంకో రేపు కొత్త వీడియోతో, కొత్త బ్లాగ్తో రేపు మేము ముందుంటా. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. కొత్త ఇన్ డీటెయిల్ వీడియోస్ అనేది కాలేజ్ రిలేటెడ్ వస్తూనే ఉంటాయి. ఇంకా రేపు కలుద్దామండి. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్.